ప్రతి కుర్రోడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తోలాలనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేరుస్తూ ఈ రాష్ట్రానికి 2,500 కోట్ల రూపాయలతో ఎన్ఫీల్డ్ కంపెనీ పెట్టుబడి పెడుతూ ఈ రాష్ట్రానికి యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తూ లక్షల మంది కుర్రోళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ని ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది ఒక కళ. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చూసే కదా. ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే, ఈరోజు యువతకు ఉద్యోగాలు దక్కాలి అంటే ఇది డేటా చోరీ లాగా ఇది క్రెడిట్ చోరీ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా సొల్లు కబుర్లు తప్ప ఈ రాష్ట్రానికి ఏ పెట్టుబడి కూడా తెచ్చిన పరిస్థితి లేదు. ఆయన 5 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా ఎక్కడ ఆయన్ని చూసి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా లేరనేది జనాలందరికీ తెలిసిన విషయమే. మరి కాదు సార్, ఇప్పుడు కొంచెం మంది కోర్టులో కేసులు అయితే కంపెనీలు రాకుండా కోర్టులో కేసులు అయితే వాళ్ళే కదండి. ఇప్పుడు కోర్టులో కేసులు కూడా మీరు చూస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులే. అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఎక్కడ మంచి పేరు నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తుందో అని, ఇక్కడ స్ట్రాంగ్ అయిపోద్దా అని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా దుష్ప్రచారాలు ప్లస్ కోర్టులో వేసి వచ్చే పెట్టుబడులను ఆపే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రం నుంచి ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చి వాళ్ళని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఆయన చేసే కుట్రలన్నీ కూడా గమనించారు కాబట్టి ఆయన ఈ 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇక ఇట్లాగే ఇలాంటి కుట్రలే చేస్తూ ఉంటే అసలు సింగిల్ డిజిట్ ఆయనకి రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్తో ఆయన ఉంటాడని తెలియజేసుకుంటున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ గవర్నమెంట్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాను. యాక్చువల్గా ఈ కనీసం ఈ వచ్చిన హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేసే టైం కూడా ఇవ్వట్లేదు ఆయన. డే బై డే ఒక రోజుకో 2 రోజుకో ఇంకో కంపెనీ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. మన క్యారియర్, రాయల్ ఎన్ఫీల్డ్, డిఆర్డిఓ వస్తూనే ఉన్నాయి రాష్ట్రానికి. ఏ ముహూర్తం అయితే వైజాగ్లో మనకు డేటా సెంటర్ అనౌన్స్ చేశారో అక్కడి నుంచి పెట్టుబడుల వరద ప్రవాహంలా వస్తుంది. దానిలో ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉంది. అంటే వేల ఉద్యోగాలు వస్తున్నాయి. లోకల్లో ఉన్న కమ్యూనిటీకి అందరికి చాలా మందికి స్థానికులకి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు చాలా హ్యాపీలు అవుతారు. ఆర్థిక భరోసా వస్తుంది. ఆ కుటుంబాల నుంచి అంత సంతోషంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ కంపెనీలు అసలు రాష్ట్రానికి రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ అన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ నాకు తెలిసి 1901లో స్టార్ట్ చేసిన తర్వాత బయట రాష్ట్రానికి రావడం ఫస్ట్ టైం. ఇది నాకు చేసిన నాలెడ్జ్ ప్రకారం 1901లో పెట్టిన తర్వాత ఫస్ట్ బయట రాష్ట్రానికి వచ్చింది. దట్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి దగ్గర అనుకుంటా. కానీ ఇది ఆల్మోస్ట్ 2,500 కోట్లు పెట్టుబడి ఉంటుంది. 3,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ నుంచి మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాయల్ ఎన్ఫీల్డ్ చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కంపెనీలు తీసుకుంటే ఇవాళ కేసులు వేయటం, మళ్ళీ మేమే కంపెనీలు తీసుకొచ్చాను మాట్లాడటంపై మీరేమంటారు? వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడడం అంత హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు చోరీ అంటే క్రెడిట్ చోరీలు ఉంటుంది. వాళ్ళకి ఆ యొక్క క్రెడిట్ బాగా సరిపోద్ది. ఆ వర్డ్ ఏది తెచ్చినా ముందు వ్యతిరేకిస్తారు. కాదు అవ్వట్లేదు పని ఉంటే మళ్ళీ మేమే తెచ్చామంటారు. అది జనాలకి ఏమన్నా పిచ్చోళ్ళగా ఉన్నారో ఇంకా అర్థం కాదు. జనం చాలా తెలివైన వాళ్ళు. వాడు గుడ్డరాజు మొహమ్మద్ అని చూసుకొని రకాలండి. రాష్ట్రానికి ఎక్కడెక్కడి నుంచో డిజనరీ బాబుని చూస్తేనే మొన్న ఢిల్లీలో అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు మరి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈయనకి ఎందుకు ఇవ్వాలి? దేర్ ఈజ్ ఏమంటారు ముందు చూపు ఉండడానికి. ఒక ముందు చూపుల నాయకుడికి, ఒక భావితరాలను భవిష్యత్తు కోరుకున్న నాయకుడికి అలాంటి అవకాశం వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ గవర్నమెంట్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అనేది సార్ ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాయలసీమకు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది, ఏంటి? చాలా మంచిది. ఉపాధి వస్తుంది రాష్ట్రానికి, చాలా మంచి జరుగుద్ది. సర్టిఫికెట్లు పెడుతున్నారు. చాలా ఉపాధి ఉంటుంది కనుక ప్రజలకు బాగు జరుగుద్ది, మంచి జరుగుద్ది. రాయల్ ఎన్ఫీల్డ్ రావడం వల్ల చాలా మంచిది. 2,500 కోట్లు పెట్టుబడి 3,000 మందికి ఉపాధి కలుగుద్ది రాష్ట్రంలో. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల చాలా గౌరవకరం ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా దీన్ని ఇలాంటివి తీసుకురావాలి. చాలా మందికి ఉపాధి కలుగుద్ది. రాష్ట్రంలో కంపెనీలు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది అనిపిస్తుంది. ఉపాధి కలుగుద్ది, ప్రజలకి మేలు జరుగుద్ది. ఇలాంటి తీసుకురావటం వల్ల, ఇలాంటి టెక్నాలజీ ముఖ్యమంత్రి వల్లే అవుద్దని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో మేము చేసుకున్న కంపెనీలు ఈ రోజు రాష్ట్రంలోకి వస్తున్నాయి అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అది వాళ్ళు ఊరికే మాట్లాడటం తప్ప దాంట్లో నిజం లేదు. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పుకోవడం తప్పితే ఏ నిజం లేదు దాంట్లో. ఇప్పుడే తీసుకొచ్చారు, అది మనకు తెలుస్తుంది, ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. మనం ఒక్కలేం కాదు కదా, అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చే కంపెనీలను మేమే తెచ్చిన అప్పుడు మేము చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు వస్తున్నాయని మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక చెప్పుకోవటం తప్పితే ఆ రోజు మాట్లాడిన ఏం కాదు. 2015-16లోనే ఒప్పందం చేసుకున్న కంపెనీలు, ఆ కంపెనీలే ఇప్పుడు తీసుకురావటం. ఇలాంటి కంపెనీలు రావటం వల్ల రాష్ట్రానికి గౌరవకారం.
ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుద్ది, చాలా మంచిది. రాయల్ ఎన్ఫీల్డ్ లాంటిది చాలా మంది మంచిది. వైసీపీలు కోర్టులో కేసులు వేయడంపై మీరేమన్నా కంపెనీలు పెట్టొద్దు అది ఇదని భూములు దారదత్తం చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? అది తప్పు. ఒకళ్ళు చేయనియరు, వాళ్ళు చేయరు. అది అట్లాంటి చేయడం చాలా తప్పు. అది కోర్టుకు వెళ్ళటం, ఉపాధి లేకుండా చేయటం, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం తప్పితే రెండోది ఏం లేదు. ఎందుకని ఇలా చేస్తున్నారంటారు? వాళ్ళ పార్టీ అది, వాళ్ళ స్టాండ్ అది. అంతే తప్పితే వాళ్ళు బాగు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలనేది వాళ్ళు అనుకోవట్లేదు. అందుకే మీకు కేసులు పెడుతున్నారు. సార్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాయలసీమకు రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఏలేదు, గవర్నమెంట్ 2,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఉద్యోగాలు 3,000 మంది ఉద్యోగాలు రాబడుతున్నాయి. ఈ గవర్నమెంట్ చాలా పబ్లిక్ చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలం కూడా భవిష్యత్తులో పిల్లలు కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి కల్పించడం చాలా నమ్మకం ఉంది మనకి. అంటే ఈ గవర్నమెంట్ కంపెనీలు ఏం తీసుకురావట్లేదు, ఏదో మాటలు చెప్తుంది అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అది దొంగ మాటలు, పై మాట్లాడు. అది ఉత్తుటే ఏదో అర్థం పొగ పెడతాం తప్ప ఏ లేదు. ఈ గవర్నమెంట్ పక్షంగా రాబోయే కాలం కూడా నడిపిస్తాను చూస్తుంది గవర్నమెంట్. అంటే యువతకి ఉద్యోగాలు కల్పించాలని చూస్తుందంటారా? చూస్తుంది, నమ్మకం, పూర్తిగా నమ్మకం. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదో పుల్ల కట్టాలి. చేసే పనులకి వాళ్ళు ఎలా చేయని పనులు చేసేవాళ్ళకి అడ్డం పడతారు. కాబట్టి పూర్తిగా నమ్మకం చంద్రబాబు నాయుడు ఈ పని మొదలు పెట్టిన తర్వాత చివరి దాకా ఆగురు. ఆయన పబ్లిక్ మొత్తం సంతోషంగా ఉండాలని చెప్పి అనుకోరు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాయలసీమ రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అద్భుతమైన అంశం ఇది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఈ ప్రభుత్వం చేస్తుంది. 2,500 కోట్లు పెట్టుబడులతో 3,000 ఉద్యోగాలు అంటే మా ఆశమాషి కాదు. అలాగే ప్రతి ఒక్క కంపెనీ కూడా వస్తుంది. శుభసూచనీయం ఇది. పెట్టుబడులు రావడం అనేది శుభసూచనీయం. ఎందుకంటే రాష్ట్రం మనకి ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మౌలిక సదుపాయాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడతా, అసలు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడతా విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఈ రోజు మన రాష్ట్రంలోనే మా తల్లిదండ్రులు చెంతనే ఉంటా ఉద్యోగాలు చేసుకుంటా ఇదవ్వాలని చెప్పి కోరికతో చేస్తారు. కాబట్టి చాలా అద్భుతమైన అంశం ఇది. ప్రతి ఒక్కరు హర్షించదగవలసిన విషయం. కొంతమంది వైసీపీ వాళ్ళు మేము ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు. మళ్ళీ ఏమో కొన్ని కోర్టుల కేసులు భూముల మధ్య అది కోర్టుల కేసులు వేయడంపై మీరేమంటారు? కనీసం వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీ ఒక 4 పేర్లు చెప్పండి. ఒక ఇలాగా మల్టీనేషనల్ కంపెనీలు కొలాబరేషన్ కంపెనీలు ఇలా తీసుకొచ్చినాయి అని చెప్పి ఒక 4 పేర్లైనా చెప్పండి. కానీ వాళ్ళకి చెప్పడానికి లేదు. వీళ్ళంతసేపు ఏంటంటే గతంలో తీసుకొచ్చిన ఉద్యోగాలు ఏంటంటే అది అందరికి తెలిసిందే. వాలంటీర్ ఉద్యోగాలు అది 5,000కి అది అట్టగా ఇది బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా 5,000 కోసం ఉద్యోగాల కోసం అది దాన్ని గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళు మూతంతో పెట్టి చూపించారు. అలాగే మనం చూస్తున్నాం గూగుల్ కంపెనీ డేటా సెంటర్ వైజాగ్లో, అట్లాగే ఐటీ హబ్గా అది తయారవుతుంది. మన అమరావతి ఏమో ఎడ్యుకేషన్ హబ్గా అట్లా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్క అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒకే చోట కాకుండా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట కూడా మంచి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఉద్యోగ పర్పస్ కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసుకుంటా ఆనందంగా జీవనం సాగించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర